సో ఆశిష్, టెల్ మీ, ఏం జరిగింది అసలు? వాట్ హ్యాపెన్? సామ్సంగ్ మొబైల్ ఉండే రిలీజ్. ఓకే. అది రిలీజ్ అప్పుడు హైర్ చేసుకున్నారు. అది రిలీజ్ అయిపోయింది, 2 నెలలు ఉంచుకున్నారు. 3వ నెల పంపించింది. 2 months. సో జూన్లో జాయిన్ అయ్యా, జూన్ జూలై ఆగస్ట్ కట్. సో ఎలా ఉంది ఇన్ టచ్ ప్రాసెస్? ఎలా ఉంది మరి ఇన్ టచ్లో క్లయింట్ వాళ్ళు? అంత పరిస్థితి ఉంది. సెక్యూరిటీ లేదు, జాబ్ సెక్యూరిటీ లేదు. డైరెక్ట్ రాత్రికి రాత్రి మీట్ పెట్టేసిండు. మీట్ పెట్టి అయిపోయింది రీడిప్లాయ్మెంట్, మళ్ళీ 1 వీక్లో మీకు హెచ్ఆర్ కాల్ వస్తుంది, వేరే ప్రాసెస్ తీసుకుంటారని చెప్పేసి. ఓకే. సో మొత్తం ఎంతమంది? 15, 20 20 members. ఇమ్మీడియట్ లే ఆఫ్ అందని సడన్గా చెప్పకుండా. సో మరి మీకు అగ్రిమెంట్ ప్రకారం 1 month ముందు ఇన్ఫార్మ్ చేయాలంటే ఏం లేవా? అగ్రిమెంట్ వాడు స్టార్టింగ్లోనే మొత్తం చదివించినారు. ఏమని? అవన్నీ ఉండవు అగ్రిమెంట్లో. ఓకే. ఇప్పుడు పంపిస్తే అప్పుడు వెళ్ళాలనే ఉంటుంది. సో ఇన్ టచ్ వాళ్ళు హైర్ చేసుకున్నారు ఫర్ క్లయింట్ ఆఫ్ సామ్సంగ్ క్లయింటా మీకు? ఓకే. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటిది? ఇంటర్వ్యూ ఏమో సింపుల్. ఓకే. పోయి ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు, తర్వాత ఒక టెస్ట్ అడుగుతారు. సెల్ఫ్ ఇంట్రడక్షన్, తర్వాత రీజనల్ టెస్ట్, అంతే. తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, ఒకటి మేనేజర్ రౌండ్, ఆప్స్ రౌండ్ ఉంటుంది. అది అయిపోయినట్టు. సో ప్యాకేజ్ ఎలా? ఫ్రెషర్కి ఎంత? ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ఎలా ప్యాకేజ్? ఫ్రెషర్స్ని తీసుకోరా? ఎక్స్పీరియన్స్ ప్రాసెస్ బట్టి ఉంటుంది. ఓకే. మ్యాక్సిమం 3.4 ఇవ్వగలుగుతారు. ఓకే. ఈ ప్రాసెస్లోనే అయితే. సో కటింగ్స్ హ్యాండ్కి ఎంత వస్తాయి? 24,000. సో ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ, జాబ్ లొకేషన్ ఎక్కడ? ఇంటర్వ్యూ అయ్యేది రాయదుర్లో, మైండ్ స్పేస్లో. ఓకే. లొకేషన్ వాడికి కోకాపేట ఇస్తాడు, జాబ్ మైండ్ స్పేస్ ఇస్తాడు, జాబ్ లొకేషన్. ఓకే. సో ప్రజెంట్ అయితే 2 months తర్వాత సామ్సంగ్ సేల్స్ అయిపోయాయని చెప్పేసి మిమ్మల్ని అందరినీ లే ఆఫ్ చేశారా? ఓకే. సో ఓవరాల్గా ఇన్ టచ్ గురించి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? లైక్ వాట్స్ యువర్ ఫీడ్బ్యాక్? చెప్తా అంతే అంటావా? వేస్ట్. సో నెక్స్ట్ నీ ప్లానింగ్ ఏంటైతే? ప్లాన్ ఏంటిది? ప్లాన్ ఏం లేదు. 1 week మళ్ళీ ఇక 1 weekలో కాల్ ఏమన్నా చేస్తే ఓకే వెళ్ళాలా, సెట్ అయితే లేకపోతే ఇంకోటి చూస్ చేసుకోవచ్చు. అంతేనా? ఓకే. థ్యాంక్ యూ ఆశిష్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. సో గైస్, విన్నారు కదా, అది మ్యాటర్. సో 2 months బ్యాక్ ఆశిష్ జాయిన్ అయిన కంపెనీ సడన్గా అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ లేకుండా నైట్ షిఫ్ట్ అయిపోయినతో ఒక మీటింగ్ పెట్టేసి 5 minutes మీ అందరిని లే ఆఫ్ చేసేస్తున్నాం. సో ఈ గాయస్ గో, ఎందుకంటే ప్రాసెస్ అయిపోయింది, మన క్లయింట్కి మీ రిక్వైర్మెంట్ లేని చెప్పేసి 20 members ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేశారు. కొంచెం షాకింగ్, కొంచెం బాధ అనిపిస్తుంది. బికాజ్ చాలామంది హోప్స్తో వాళ్ళ ఎనర్జీ అంతా ఒకసారి ఫోకస్ చేసి ఇంటర్వ్యూ ఇచ్చి కంపెనీలో సెలెక్ట్ అని చెప్పేసి వేరే కంపెనీ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినా ఇక్కడ బెటర్ ఆప్షన్ అని చెప్పి చాలామంది డ్రాప్ ఉండొచ్చు. సో ఆ విధంగా ఆశిష్ తీసుకుంది నైట్ షిఫ్ట్ జాబ్, 2-way పికప్ ఉంది, ఇన్ టచ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళు నైట్ షిఫ్ట్ కంప్లీట్గా అండ్ చార్ట్ సపోర్ట్ ఆశిష్ తీసుకున్న రోల్ వచ్చేసి. సో అలా సామ్సంగ్ ప్రోడక్ట్ ఫ్లిప్ మొబైల్ చాలామంది చూస్తూ ఉంటారు, ఫోల్డబుల్ అండ్ ఫ్లిప్ మొబైల్ రిలీజ్ చేయడం వల్ల రిలీజ్ అయింది, లాంచ్ అయింది, ప్రోడక్ట్ సేల్ అయిపోయింది, కాబట్టి వీళ్ళతో అవసరం తీరిందని చెప్పేసి ఆ క్లయింట్ వీళ్ళని బాయ్ చెప్పేశాడు. సో గైస్, హైదరాబాద్ వచ్చే వీళ్ళ ఎంతమంది స్టూడెంట్స్ అయినా జాబ్ కోసం, ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా సరే, మేక్ ష్యూర్ ముందుగా మీరు ఏ కంపెనీకి వెళ్తున్నారు, ఆ కంపెనీ వాళ్ళ క్లయింట్ ఎవరు, వాళ్ళ ప్రాసెస్ ఎన్ని months నుంచి ఎన్ని years నుంచి ఆ కంపెనీ రన్ అవుతున్నారు, ఎంప్లాయీస్ని ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు, బెనిఫిట్స్ ఏంటి, లైక్ ఈ ప్రాసెస్ పర్మనెంట్గా ఉంటుందా లేకుంటే ఓన్లీ టెంపరీగా కాంట్రాక్ట్ బేసేనా, ఫ్యూ months ఉంటుందా లేదా అని వెనక ముందు చూసుకుని మీరు ఏ కంపెనీ వెళ్తున్నా ఆ కంపెనీలో మీరు జాయినింగ్ అయ్యేటప్పుడు తప్పకుండా అన్నీ చెక్ చేసుకుని జాయిన్ అవ్వండి. ఎందుకంటే జాయిన్ అయిన 2-3 months తర్వాత తీసేస్తే మీరు చాలా వీ హ్యావ్ సమ్ ప్రామిసెస్, మనకు కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. సో అవి ఫుల్ఫిల్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే హైదరాబాద్ వచ్చే, హైదరాబాద్ కాదు, బెంగళూరు అయినా సరే, చెన్నై అయినా సరే, ఎక్కడికైనా జాబ్ కోసం వెళ్ళే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండి జాబ్ని చూస్ చేసుకోండి. సో అది గైస్, ప్రజెంట్ అయితే ఆశిష్ నెక్స్ట్ ఏమన్నా ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాడు. అదేవిధంగా ఈ కంపెనీ మీకు కాల్ రావచ్చు అని చెప్పి ఒక మాట అన్నారు. చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. ఏం జరగబోతుందో నెక్స్ట్ అప్డేట్ చేస్తూనే ఉంటా. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియో కమింగ్ విత్ న్యూ వీడియో. అందులో ఏంటంటే ఎలిసా కూడా తన జాబ్ మానేసింది. సో తను వేరే కంపెనీ కోసం ఇంటర్వ్యూస్ ఇస్తుంది. సో ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉందో, ఒకవేళ తను ఏ కంపెనీలో సెలెక్ట్ అయిందో
నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. అంటిల్ కీప్ వాచింగ్. అదేవిధంగా ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎవరన్నా యంగ్స్టర్స్ కాలేజ్ అయిపోయి స్టడీస్ అయిపోయి గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ కోసం వస్తున్నాయి, హైదరాబాద్కి వస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలి అండ్ కొంచెం అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. టేక్ కేర్ and stay safe guys. Love you all. See you soon. Have peace.